ఖమ్మం రియల్ ఎస్టేట్లో ఒక టెంప్లెట్ బాగా సర్క్యులేట్ అవుతుంది. అదే వచ్చేసి మనకి మంచుకొండ మరో కోకాపేట అనే ఒక అంటే అక్కడ వరకు డెవలప్మెంట్ అవుతుందని చాలా టెంప్లెట్స్ సర్క్యులేట్ అవుతుంది ఖమ్మం రియల్ ఎస్టేట్లో. మరి ఆ టెంప్లెట్ ఒకసారి మీకు పెడతా, ఒకసారి చూడండి, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఒకసారి చదవండి, ప్రతి ఒక్కటి మీకు చదువుతాను, ఒకసారి వినండి. మ్యాక్సిమం ఈ డెవలప్మెంట్స్ అన్ని మనకి రఘునాథపాలెం ఏరియాలో జరుగుతున్నాయి అని బాగా వినపడుతుంది. అలాగే తుమ్మల నాగేశ్వరరావు కూడా ఒక మాట చెప్పారు, మన మినిస్టర్ ఖమ్మం ఎమ్మెల్యే గారు. కాదు, ఈ రాష్ట్రానికి ఆదర్శంగా ఉండే మండలం ఏదైనా ఉంటే అది రఘునాథపాలెం మండలం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. చారిత్రకమైనటువంటి ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎక్కడుంది అంటే రఘునాథపాలెంలో ఉంది. అదేవిధంగా స్వామినారాయణ ట్రస్ట్ 130 దేశాల్లో ఉన్నటువంటి ఆ పాఠశాల ఎక్కడుంది అంటే అది రఘునాథపాలెంలోనే ఉంది. అదేవిధంగా మన పిల్లల్ని వైద్యులుగా తయారు చేసేటటువంటి మెడికల్ కాలేజీ ఎక్కడుంది నెంబర్ 1 అంటే అది రఘునాథపాలెంలోనే ఉంది అనేట కలెక్టర్ గారికి మళ్ళీ ఒక్కసారి విజ్ఞప్తి. ఈ మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా కిషోర్ గారు ఒక లిస్ట్ ఇస్తారు మీకు, ఎమ్మటే దాన్ని అవసరమైతే స్పెషల్ గా ఒక 2 ఆఫీసర్లు వేసి మీ భూములు మీరు మార్పు చేసి పెట్టుకోండి. ఇంకా ఏ సంస్థలు వచ్చినా ఇస్కాన్ అనేటటువంటి సంస్థ హరే రామ హరే కృష్ణ వాళ్ళు కూడా వస్తున్నారు. మేము కూడా ఒకటి రఘునాథపాలెంలోనే పెడతాము, మాకొక స్కూల్కి ఇవ్వండి, కృష్ణా టెంపుల్ ఎక్కడా లేనటువంటి విధంగా. సో ఒకసారి మీరు విన్నట్లయితే అదేంటంటే రఘునాథపాలెం మండలంలో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. ఫస్ట్ వన్ నేను పాయింట్ వైజ్ చదువుతాను, ఒకేసారి వినండి. రఘునాథపాలెం మండలం నుండి పణితాపురం వరకు సెంట్రల్ లైటింగ్, నేషనల్ హైవే నాగ్పూర్ నుండి అమరావతి 32 ఎకరాలలో స్వామినారాయణ ఇంటర్నేషనల్ స్కూల్, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ సెంట్రల్ స్కూల్, 25వ ఇస్కాన్ టెంపుల్ నిర్మాణం, అక్షయపాత్ర ఫౌండేషన్, అన్నదానం, లక్షల మందికి ఉపాధి, ఆర్మీ ట్రైనింగ్ సెంటర్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కళాశాల నిర్మాణంలో ఉంది. ఆల్రెడీ దీనికి శంకుస్థాపన జరిగింది. మనకి అది వచ్చేసి ఈ ఏరియాలో ఉంటుంది, ఈ బల్లపల్లి ఖానాపురం హవేలి ఈ ఏరియాలో మనకి ఉంటుంది. సమ్ వాట్ నాకు సర్వే నెంబర్లు అంతా గుర్తులేదు, బట్ ఫీల్డ్లోకి వెళ్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ మన అక్షయపాత్ర ట్రైనింగ్ సెంటర్, సుడా అర్బన్ పార్క్, రైతు వేదిక. ఆల్మోస్ట్ ఈ సుడా అర్బన్ పార్క్ ఉంది అంటే ఆ ఏరియా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఆ ఏరియాలో ఎప్పటి నుంచో సుడా పార్క్ ఉంది. రైతు వేదిక. మండలంలోని అన్ని గ్రామాలకు వాటర్ సాగర్ ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్ ప్లాంట్ కొరకు గవర్నమెంట్ 66.33 కోట్లు మంజూరు చేయడం జరిగింది. అండ్ ఒకటి మనకి లైన్ ఉంది. అలాగే ఖమ్మం జిల్లా కోర్టు సముదాయం, కొత్త మార్కెట్ నిర్మాణం, తహసీల్దార్ ఆఫీస్, ఎంపీడీఓ కార్యాలయం, పోలీస్ స్టేషన్, 100 కోట్ల నిర్మాణ విత్తన అభివృద్ధి కేంద్రం, ఏసీ గౌడన్స్. మండలంలో 15.5 ఎకరాల క్రికెట్ స్టేడియం శాంక్షన్ చేయడం జరిగింది. 23,233 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉండడమే ఈ మండలంలో తొందరగా డెవలప్మెంట్ కావడానికి అవకాశం ఉందని ఒక మాట ఉంది. అఫ్కోర్స్ ఎస్, ఖమ్మం చుట్టూ రెవెన్యూ ల్యాండ్స్ బాగానే ఉన్నాయి. సో మరి తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, అండ్ ఆల్సో మనకి ఇంకొక మినిస్టర్ అయిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన బట్టి విక్రమార్క గారు, వీరు ముగ్గురు మంత్రులు మన ఖమ్మం జిల్లా చెందినవారే. సో మరి మరో కోకాపేట మంచుకొండ అంటే అఫ్కోర్స్ ఎస్ అని వినపడుతుంది. ప్రెసెంట్ అయితే కాదు, రాబోయే ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా ఎస్ అనే మాట వినపడుతుంది. అంటే ల్యాండ్ రేట్స్ ప్రెసెంట్ వచ్చేసి మనకి ఇది ఆల్మోస్ట్ మనకి 15.7 కిలోమీటర్ వరకు ఉంది ఖమ్మం న్యూ బస్ స్టాండ్ నుండి, హాట్స్పాట్ పాయింట్ నుండి. సో నేనేమంటున్నానంటే ఈ 10 కిలోమీటర్లు ఏదైతే ఉందో ఇక్కడ వరకు జిక్కల్ తండ, ఈ శివాయగూడెం ఈ ఏరియా వరకు, కోయిచెలక ఇక్కడ వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ప్రెసెంట్ బెస్ట్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే సర్కిల్ ఏదైతే మనకి ఓవరాల్ సర్కిల్ ఒక 10 కిలోమీటర్స్ రేడియస్లో వరకు మనకి ఖమ్మం రియల్ ఎస్టేట్లో ఇప్పుడు మెయిన్ హాట్స్పాట్స్ పాయింట్స్ నుండి చూసుకున్నట్లయితే మీకు ఈజీగా ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ప్రైస్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది ఖచ్చితంగా.